ఈ మధ్యకాలంలో కొన్ని ఆహార పదార్థాలు బాగా పాపులర్ అయ్యాయి. జనాలు చాలా ఇష్టపడుతున్నారు వీటిని. అయితే ఇవి ఆరోగ్యమా కాదా అనేది కూడా వాటిపైన అనేక సందేహాలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది పన్నీర్. నిజానికి ఆరోగ్యపరంగా చూస్తే పన్నీరు చాలా మంచిది, ఆరోగ్యరీత్యా అనేక ఉపయోగాలు. అయితే ఏమిటి ఉపయోగాలు, ఎందుకు మంచిది, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. నిజానికి అందరికీ అవసరమైన విషయం ఇది, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. పన్నీర్ ఎందుకు మంచిది, దీని ప్రాధాన్యతలు, దీని ప్రత్యేకతలు ఏమిటి, ఆరోగ్యరీత్యా ఇది ఎందుకు మంచిది, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. చూడండి, పాల సంబంధిత ఉత్పత్తులు అన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే పంచామృతాలలో ఇవి ముఖ్యమైన వాటిగా మన వాళ్ళు చేర్చారు. పాలతో చేసినటువంటి పన్నీర్, ఇది కూడా ఈ కోవకు చెందిందే. లేటెస్ట్గా దీనికి చాలా అడ్వాన్సెస్ జరిగాయి దీనికి సంబంధించి. కానీ ఇది పాల ఉత్పత్తి. పన్నీర్తో టిక్కా మసాలా అనేది చేస్తారు, పన్నీర్ ఖీర్ అనేది చేస్తారు, పన్నీర్ బర్ఫీ అనేది చేస్తారు. దిస్ ఇస్ నథింగ్ బట్ చీజ్. ఇలా పన్నీర్తో నోరూరించేటటువంటి కూరలు, స్వీట్లు చాలానే తయారు చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, ఆ మాటకు వస్తే ఏదైనా ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంటే ఇలా ఎక్కడ చూసినా కానీ ఆ మెనూలో పన్నీర్ అనేది ఈ మధ్యకాలంలో ఉంటుంది. దీనిది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం. ఎందుకంటే దీంట్లో అనేక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి, ఆరోగ్యరీత్యా అనేక ఉపయోగాలు దీనికి ఉన్నాయి. కాబట్టి వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. అయితే తెలుసుకునే ముందు చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మామూలుగా మనకి మజ్జిగ చేసుకోవటం తెలుసు, పెరుగు చేసుకోవటం తెలుసు, కానీ పన్నీర్ ఎలా చేయాలి, ఇది చాలామందికి వచ్చే అనుమానం. మామూలు కొంటూ ఉంటారు, కానీ కొనకుండా మీరు ఇంట్లో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి, అంతే. సింపుల్గా దీంతో మీరు ఇంట్లో పన్నీర్ని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో పన్నీర్ తయారు చేయడానికి మీకు హోల్ మిల్క్ అనేది కావాలి. హోల్ మిల్క్ అంటే ఏంటంటే మొత్తంగా పాలు అని. అంటే ఇక్కడ పాలు రకరకాలు, స్కిమ్డ్ మిల్క్, టోన్డ్ మిల్క్, హోల్ మిల్క్, ఇలా రకరకాలు ఉంటాయి కదా. స్కిమ్డ్ మిల్క్ అంటే ఏంటంటే మొత్తం వెన్న తీసింది, టోన్ అంటే కాస్త తీసింది, హోల్ మిల్క్ అంటే మొత్తం వెన్నతో సహా ఉండేది అని అర్థం. దీంతో ఈ హోల్ మిల్క్ తోటి ఈ పన్నీర్ చేస్తారు. అంటే ఇలాగ హోల్ మిల్క్ తీసుకొని విరగ్గొట్టడానికి వెనిగర్ని కానీ, నిమ్మ రసాన్ని కానీ, లేదా పెరుగు లేదా యోగట్ని కానీ వాడతారు. అడుగు మందంగా ఉండేటటువంటి ఒక గిన్నెలో పాలు పోసి స్టవ్ మీద పెట్టి మరగనిస్తారు. పాలు గిన్నెకి అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటారు. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ నిమ్మరసం కానీ వెనిగర్ కానీ నెమ్మదిగా దాన్ని కలుపుతూ ఉండాలి. పాలు విరగటం మీకు తెలుస్తూ ఉంటుంది. దీంతో పాలన్నీ పూర్తిగా విరిగిన తర్వాత ఒక శుభ్రమైన ఒక పల్చటి మస్లిన్ క్లాత్లో వేసి ఆ నీరు పోయి ఆ పన్నీర్ మిగిలేలాగా మూట కట్టాలి. ఈ క్లాత్ని ఇలా మూటలా కట్టి దానిపైన ఏదైనా ఒక ప్రెషర్ పెట్టాలి. అంటే ఒక చిన్న రోలు ఇలాంటిది ఏదైనా పెట్టవచ్చు. ఇలా 1 లేదా 2 గంటలు వదిలేయాలి. అప్పుడు పన్నీర్ సెట్ అవుతుంది. పాలకోవా ఎట్లా సెట్ అవుతుందో అలాగా అయిపోయిన తర్వాత ఆ ముస్లిం క్లాత్లో నుంచి దీన్ని తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే, మీకు పన్నీర్ సిద్ధం. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు, వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. అంటే ఆరోగ్యానికి దీన్ని ఎలా వాడుకోవాలి, అంటే ఆహార ఔషధంగా ఎలా వాడుకోవాలి, ఇది తెలుసుకుందాం. పన్నీర్లో ఉండేటటువంటి మంచి చేసే కొవ్వు, అలాగే ప్రోటీన్లు, వీటి వల్ల గర్భిణీలకి ఆ వీవుళ్ళ సమస్య, అలసట, వీవుళ్ళలో వాంతులు అవుతూ ఉంటాయి కదా, శరీరం అంతా నీరసపడుతూ ఉంటుంది కదా, ఆ నీరసాన్ని తగ్గించుకోవటం, బలహీనత, ఇలాంటి అనేక సమస్యల్ని చక్కదిద్దుకోవచ్చు. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే రొమ్ముకి సంబంధించి కానీ, కోలానికి సంబంధించి కానీ క్యాన్సర్స్ వస్తూ ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా. అలాంటి అవకాశాలను కూడా ఈ పన్నీర్ తగ్గిస్తుందని పరిశీలనలో తేలింది. అలాగే దీంట్లో ఉండేటటువంటి కాల్షియం, ఫాస్ఫరస్, ఈ రెండు కూడా కడుపులో ఉండేటటువంటి ఆ బిడ్డ ఎదుగుదలకి, తల్లి బిడ్డల ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి దోహదపడతాయని కూడా తేలింది. పన్నీర్ని తినటం వల్ల ఎముకలు ఛిద్రయుక్తంగా మారటం, అంటే ఆస్టియోపొరోసిస్, ఇంకా దంతాలకు సంబంధించిన సమస్యలు, ఆఖరికి కీళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ కూడా దరిచేరకుండా ఉంటాయని కూడా తేలింది. అంటే దీంతో దంతాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. సరే, అసలైన సమస్య ఏమిటంటే ఈ మధ్యకాలంలో మనం యంగ్స్టర్స్తో సహా అందరిలో చూస్తున్న సమస్య, ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్ లాగా గుండె సంబంధిత సమస్యలు.
ఈ గుండె సంబంధించినటువంటి సమస్యలని ప్రివెంట్ చేసుకోవచ్చు. దీంట్లో ఉండేటటువంటి లిపిడ్స్, పొటాషియం రక్తపోటుని అదుపులో ఉంచుతాయి. మామూలుగా పనీర్ అనడంతోనే అది హెవీ అనుకుంటారు, దాంట్లో లిపిడ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ప్రమాదం అనుకుంటారు. కానీ దీంట్లో ఉండే ప్రత్యేకమైన లిపిడ్స్ కానీ, పొటాషియం కానీ బ్లడ్ ప్రెషర్ని అంటే రక్తపోటుని అదుపులో ఉంచి తద్వారా గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయి. మెయిన్గా పొటాషియం, ఎందుకంటే ఇది డయూటిక్గా పనిచేస్తుంది కాబట్టి. అలాగే ఇంకొకటి ఏంటంటే, కీళ్ళవాతంలో ఏది తినాలన్నా భయపడుతూ ఉంటారు. దీనికి ఒక మంచి ఎక్సెప్షనల్ ఫుడ్ ఏమిటి అంటే ఈ పనీర్. అంటే ఇది కీళ్ళవాతం అంటే రుమటైడ్ ఆర్థరైటిస్లో ఒక మంచి ఆహార ఔషధం కింద ఇది పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి రుమటైడ్ ఆర్థరైటిస్ ఇంకా ఇతర ఎముకలకు సంబంధించినటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వీటిలలో రక్షణగా పనిచేస్తాయి కాబట్టి దీన్ని వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటి, అసలు ఏది తినాలన్నా భయపడుతూ ఉంటారు చాలామంది. ముఖ్యంగా ఎక్కువ మందిలో మనం చూస్తుంది ఏంటంటే అధిక బరువు. ఈ అధిక బరువులో ఏది తినాలన్నా కానీ హైరాణ పడిపోతూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా దీన్ని తినొచ్చు. పన్నీర్లో ఒక రకమైనటువంటి సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను పరిపుష్టం చేస్తుంది, అంటే తిన్నట్టుగా జీర్ణం అవుతుంది. అంతేకాదు జీవక్రియని అంటే మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. దాంతో ఇంటర్మీడియట్ ప్రోడక్ట్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి, అంటే ఫ్యాట్ ఇలాంటివి తయారు కాకుండా ఉంటాయి. దీంతో బరువు అనేది అదుపులో ఉంటుంది. అలాగే దీంట్లో ఉండేటటువంటి మోనోఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా ఈ శారీరక బరువుని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక గొప్ప శక్తి దీనికి ఉంది. అంటే మనం ఏది తిన్నా అది అరగాలి. కాబట్టి అరగాలంటే లోపల శక్తి ఉండాలి. అంటే జీర్ణ శక్తిని ఇది కాపాడుతుంది. ఇది ఇంకొక గొప్ప ఉపయోగం దీనికి. మనం తిన్న ఆహారం నుంచి లభించే ప్రోటీన్లు శరీరంలో సులభంగా జీర్ణం అవుతాయి. అలాగే పన్నీర్లో ఉండేటువంటి ప్రోటీన్లు కూడా త్వరగా జీర్ణమయ్యి జీర్ణశక్తిని పెంచుతాయి. దీంతో అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్ధకం ఇలాంటి సమస్యలకి దూరంగా ఉండొచ్చు దీన్ని తినటం ద్వారా. ఇది మహిళలకి మెనోపాజ్ దశలో ఎదురయ్యేటటువంటి చిరాకు, మానసిక ఒత్తిడి ఇలాంటి వాటి నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. ఇక అతిపెద్దది ఏంటంటే, ఆఖరి పొలానికి నీరు తక్కువ అందినట్టుగా వాతావరణ ప్రతికూలతలు ముందుగా మన శరీరంలో దేనిపైన పడతాయి అంటే చర్మం. కాబట్టి ఈ చర్మం, ఆ తర్వాత మెనోపాజ్ సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ చర్మ సంబంధిత సమస్యలకి ఇది ఒక చక్కటి పరిష్కారం. అంటే చర్మం తాలూకు ఆ హెల్త్ అనేది కాపాడుకోవాలంటే ప్రతికూలతల నుంచి మనం కాపాడుకోవాలి. దానికి ఈ పన్నీర్ అనేది ఉపయోగపడుతుంది. కొంతమందికి చిన్నతనంలోనే చర్మం పైన ముడతలు లాంటివి వస్తూ ఉంటాయి. దీంతో ముసలివాళ్ళలాగా కనిపిస్తారు, ప్రోజీరా. కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే రోజు పన్నీర్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల ఆ ప్రోజీరా అంటే వృద్ధాప్యపు ఛాయలు రాకుండా ఉంటాయి. ఇలాగా ఒకటి కాదు, రెండు కాదు, పన్నీర్ వల్ల అనేక ఉపయోగాలు. దీన్ని మీరు ఆహారంలో భాగం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మీకు బరువు పెరుగుతానేమోనన్న అనుమానం కనుక ఉంటే అప్పుడు మీరు ఆ పన్నీర్ని హోల్ మిల్క్ నుంచి కాకుండా టోన్డ్ మిల్క్ నుంచి తయారైనవి కూడా దొరుకుతాయి. అలాంటి వాటితోటి మీరు పన్నీర్ తయారు చేసుకుంటే అప్పుడు దాంట్లో ఆ మిల్క్ సాలిడ్స్ ఉంటాయి తప్పితే మిల్క్ ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాగ పన్నీర్ని మీరు ఆహారంలో భాగం చేసుకోండి, చక్కటి ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.